అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దసరా శరన్నవరాత్రులుగా భాగంగా ఇక్కడ మొత్తం మీద అనంతపురం కొత్తూరు అమ్మవారి శాలలో భారీ ఎత్తున అమ్మవారి అలంకరణ జరిగినటువంటి పరిస్థితి చూడవచ్చు మనం. భారీ ఎత్తున వీళ్ళు తిలకరించడానికి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది ఇక్కడ వస్తూ అమ్మవారి దర్శనానికి అనేది చాలా ఎంతో విశిష్టము. ఈ 9 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉంటాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు మనం. అమ్మవారిని కూడా చాలా అద్భుతంగా, అమ్మవారి అలంకరణ అనేది అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలా నగరంలో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉన్నటువంటి పరిస్థితి. కొత్త ఊరి అమ్మవారి శాలలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా శరన్నవరాత్రుల్లో ఇక్కడ భారీ ఎత్తున అలంకరణ నిర్వహించి భక్తుల దర్శనార్థం కూడా ఇక్కడ అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్నారు, నిర్వాహకులు ఉన్నారు మనతో. ఏం చెప్తారు వారు మాట్లాడిన ప్రయత్నించి. సరే ఏంటి సార్, ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని భారీ ఎత్తున అలంకరించారు, ఏం చెప్తారు? ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు రాయలసీమలోనే కొత్తూరు అమ్మవారి శాలలో భారీ ఎత్తున అలంకారాలు అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, ప్రసాద వినియోగం అయితేనేమి ఒక డిసిప్లైన్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి ఏకైక సంస్థ కొత్తూరు ఆరవై సంఘము. ఈ సంస్థ నిజంగా పుట్టినప్పటి నుంచి కూడా ఎంతో డిసిప్లైన్గా ఉన్నటువంటి సంస్థ కొత్తూరు ఆరవై సంఘము. ఈరోజు కొల్హాపూర్ అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారము కన్నుల విందుగా చాలా బ్రహ్మాండంగా అలంకారం చేయబడినది. ప్రతిరోజు కూడా భక్తాదులు కులమతాలకు అతీతంగా కొత్తూరు ఆరవై సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనార్థము ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ప్రతిరోజు సుమారుగా 5,000 నుంచి 6,000 మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ శరన్నవరాత్రుల కాలంలో సుమారుగా ఒక 60,000 మంది దాకా అమ్మవారి దర్శనార్థము ప్రజలు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని సదుపాయాలు కూడా నీళ్ళు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి, భక్తాదుల యొక్క పూజాదాతల యొక్క సన్మానాలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ఇవన్నిటికీ మాకు శక్తి ఎట్లా వచ్చిందంటే అదంతా శక్తి అమ్మవారి దయే. అమ్మవారు చూపిస్తున్నటువంటి కళనే, అమ్మవారి దయ నుంచే మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నం లేకుండా కూడా జరుపుతున్నాము. కాబట్టి మీరు కూడా ఇంకా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉండేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుతున్నాను. సరే, 9 రోజులు జరిగే ఈ అలంకరణ తర్వాత ముగింపు కార్యక్రమాలు ఏముంటాయి? రోజుకి ఎన్ని వేల మంది వస్తుంది? రోజుకు 5,000 నుంచి 6,000 మంది వస్తున్నారండి. దసరా రోజు మాత్రం 15,000 మంది వస్తారు మామూలుగా. కాబట్టి ఆ రోజు చాలా ప్రత్యేకమైన అలంకారం ఉంటుంది. నిజంగా ఆ రోజు అమ్మవారు నిజంగా లేచి వచ్చినట్లు ఉంటుంది వాళ్ళ దసరా ఉత్సవం దసరా పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు అమ్మవారిని భారీ ఎత్తున సుమారుగా 18 అడుగుల విగ్రహంతో అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈ 18 అడుగుల విగ్రహం అనేది నిజంగా రాయలసీమలో ఎవరు చేయడం లేదు. ఒక కొత్తూరు అమ్మవారి స్థాయిలో మాత్రమే చేయగలుగుతున్నాము. ఎందుకంటే ఈ మాకు అమ్మవారి దయ మెండుగా ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ సులభంగా చేయగలుగుతున్నాము. సో ఏం చెప్తారు సార్, శరన్నవరాత్రుల్లో మొత్తం 9 రోజులు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? శ్రీవాసవాంబాయే నమః. కొత్తూరు ఆరవై సంఘం కేవలం ఈ శరన్నవరాత్రులు అనేటువంటిదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటివి, పండుగ పర్వదినాల యొక్క ప్రాశస్త్యాన్ని గురించినటువంటి కార్యక్రమాలు కూడా బాగా నిర్వహించడం జరుగుతుంది. మా అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల యొక్క సహకారంతో అమ్మవారికి సంబంధించినటువంటి వెండి తాపడము, వెండి రథము, వెండి ఊయల ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. కళ్యాణ మండపాన్ని ఆధునీకరణ, అలాగే కేవలము ఆధ్యాత్మికమైనటువంటి పరంగా కాకుండా సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారిని శరదృతువులో వచ్చేటువంటి ఈ పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అని అంటాం. శక్తి రూపమైనటువంటి అమ్మవారు 3 రూపాల్లో, అంటే సృష్టి, స్థితి, లయం. మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పని అంటుంటాము. ఆళ్లను ఆదేశించినటువంటి అమ్మ ఆ శక్తి కాబట్టి ఆ శక్తిని మనం ఆరాధించినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. మనం చేసినటువంటి ఏదో పొరపాటు తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు కూడా పోతాయని చెప్పనని ఇది మంచి ఈ భక్తికి పుణ్యమి తర్వాత పుణ్యం సంపాదించడానికి మంచి అవకాశము. ఎట్లంటే ఒక విత్తనం మనము చౌటి భూమిలో వేస్తే అది మొలకెత్తదు,
విత్తనం కూడా పోతుంది. అదే సారవంతమైనటువంటి భూమిలో వేస్తే అంకురించి మొలకెత్తి మహావృక్షమై అనంతమైనటువంటి ఫలాలు ఇస్తుంది మనం. అలాగే ఈ సమయం కూడా అలాంటిదే. శరదృతులో వచ్చేటువంటి అంతకుముందు ఆషాఢ మాసం నుండి 5 పక్షాలు వెళ్ళిపోతాయి. 6వ పక్షం అంతా కూడా మహాలయ పక్షాలని చెప్పి అంటాము. తర్వాత వచ్చేటువంటిదే శరదృతువు, శరత్కాలము, ఆశ్వీజ మాసము. ఈ ఆశ్వీజ మాసం 10 రోజులు కూడా అమ్మవారు అనేక రూపాలలో దుష్ట సంహారం చేసినటువంటిది కాబట్టి దా సందర్భంగాను దుష్ట సంహారం అయిన తర్వాతనే మనము ఈ విజయదశమి విజయాన్ని సాధించుకున్నాం కాబట్టి విజయదశమి అని చెప్పనని చేసుకుంటాము. అలాగే నవమి నాడు మనము ఆయుధ పూజ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటాము. అన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి భావన ఉంటుంది, విశేషం ఉంటుంది. ఆయుధ పూజ చేసి మరునాడు మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా దాంట్లో విజయం చేకూరుతుందనే అనే కారణంగానే ఆ పూజ కూడా మనం చేస్తాము. అలాగే దుర్గాష్టమి నాడు అమ్మవారు రాక్షస సంహారం చేసింది కాబట్టి ఆ రోజు కూడా రాక్షస సంహారం అయిపోయింది. మనమంతా కూడా సుఖంగా ఉంటామనేటువంటి భావనతో మరుసటి రోజు వైభవంగాను సంతోషంగాను కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటాము. దేవాసు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ అమ్మవారి శాల గురించి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ చాలా ప్రశస్తమైనది గురించి చెప్తారు. మీ అనుభవం ఏంటి? ఇక్కడ అమ్మవారు ఎందుకు వచ్చింది అంటే వాస్తవంగా హిస్టారికల్గా ఉంటుంది. కుసుమ శెట్టికి కుసుమాంబకు పుత్రిక వాసవి కన్యగా జన్మించింది. ఈమెను పెళ్లి చేసుకోవాలని వాసవి కన్యను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో విష్ణువర్ధన రాజు ఈమెను బలాత్కారం చేయబోతున్నారు. అటువంటి సందర్భంలో 2 ఏళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు తర్వాత ఆయన వచ్చే 2 రోజులు జయించేకొచ్చేలోగా తర్వాత నా ప్రజలు నా వాళ్ళు హింస గురికాకూడదు, చనిపోకూడదు అనే ఉద్దేశంతో సత్యాగ్రహం అనే ప్రవేశపెట్టింది మొదటి అమ్మ. ఈమె తన కోసరం కాక ప్రజలు యుద్ధంలో నశించబోకూడదని ఆత్మార్పణం చేసుకుంది. కాబట్టి ఇతరులు ఎవరైనా తన కోసం చనిపోతే సూసైడ్ అంటారు, ఆత్మహత్య అంటారు. ఇతరుల కోసం చనిపోతే ఆత్మాహుతి అంటారు. అదేవిధంగా ఈమె ఆత్మాహుతి ద్వారా మన ప్రజలందరినీ రక్షించింది. తర్వాత ఎప్పుడైతే నేను చనిపోయినారని రాజుకు తెలుస్తుందో అతను రాజు తల 1000 వక్కలవుతుందంటే ఆ శాపంతోనే ఆయన చనిపోతాడు. అమ్మవారి శక్తి గొప్పది. తర్వాత కనబడిచ్చే మూలమైనటువంటి విగ్రహమే కాదు, మన అందరిలో ఏ విధంగా కరెంటు పాస్ అవుతుందో, బల్బులో లైట్ ఎమిట్ అవుతుందో, ఫ్యాన్లో తిరిగే శక్తి ఎట్లుందో మనలో సమస్త శక్తి లోపలే ఉంది. ఆ శక్తే పరమాత్మ స్వరూపిణైన పరమేశ్వరి. ప్రతి ఒక్కరు మీలోనే ఆ శక్తి ఉందని గమనించి ఇతరులకి ఎవరికి హాని తలపెట్టకుండా, బాధించుకోకుండా, హింసించుకోకుండా ప్రజల కోసము, కుటుంబం కాక ప్రజల కోసము, సమాజం కోసము, ప్రపంచాని కోసము, దేశాని కోసం ఎవరో పాటుపడతారో వాళ్ళు ముక్తులవుతారు. అది సత్యము. అమ్మవారి శక్తి ఇచ్చిన సంతోషం. ఇక్కడ ఒక ఉయ్యల ఉంది. ఆ ఉయ్యల ఊపితే ఊరికి మనం చేయబట్టుకుంటే మనది సత్యమైంది, ధర్మమైన కోరిక అయితే పూర్తిగా నెరవేరుతుంది. దీంట్లో 100కి 1000% కరెక్టు. మీరు కావాల్సిందే పరీక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించవచ్చు. దీని మహత్యము ఇక్కడ కనబడుతుంది. మీరు చూసి నిర్ణయం తీసుకోవచ్చు. చూడవచ్చు అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇక్కడైతే మాత్రం చాలా, ఎందుకంటే అలంకరణ మాత్రం అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడవచ్చు మనం భారీ ఎత్తున అమ్మవారి అలంకరణ ఇదంతా నగలతో చూడవచ్చు. భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొత్తూరు అమ్మవారి శాల అంటేనే చాలా అద్భుతమైనది, ఇక్కడ చాలా ప్రశస్తమైనది అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది భక్తులు కూడా దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇప్పుడు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ భారీ ఎత్తున అలంకరణ ఉంటుంది. దర్శనం కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఈ 9 రోజులే కాకుండా చివరి రోజుల్లో కూడా భారీ ఎత్తున అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ రాయలసీమలో కూడా ఎక్కడ లేనటువంటి అమ్మవారి శాల, ఇక్కడ అమ్మవారి ఆలయము ఎస్పెషల్లీ మూల విరాట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు, నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV అనంతపురం.